మాట చెప్తాడు సార్ దూరం పోవాలి మళ్ళీ అందరికీ కూర్చోండి సందర్భంగా ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. ఈరోజు మనము మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతిని జరుపుకుంటాము. మరి ఆనాటి కాలంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో అంతకంటే ముందు మన సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్ణ వ్యవస్థను ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీలో సమానత్వం తేవడానికి కృషి చేసినటువంటి దంపతులు జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే గారు. మరి జ్యోతిబా ఫులే గారు సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ స్త్రీలు చదువుకుంటేనే ఏదైనా అభివృద్ధిలో భాగమవుతారని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులేకు చదువు నేర్పించి అందులోని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్య నేర్పించి తద్వారా సమాజ చైతన్యాన్ని కృషి చేశారు. ఈరోజు మనము కొంచెం చదువుకుంటున్నాను ఈ మాత్రం అనంటే దానికి మన జ్యోతిబా ఫులే వేసినటువంటి విత్తనాలే ఆ విత్తనాలే నేడు మనకు వృక్షాలే మనం ఈరోజు ఈ ఫలాలను అనుభవిస్తున్నాము. మరి అంబేద్కర్ కూడా జ్యోతిబా ఫులే మహాత్మా ఫులే గారిని ఆదర్శంగా తీసుకున్నారంటే ఎంత గొప్పవారు మనం చెప్పుకోవచ్చు. ఆనాటిలోనే సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని కానీ ఆనాటి దురాచారాలను ఎదిరించడానికి ఎంతో కృషి చేశారు. మరి ఆ పరంగా ఆయన ఇంట్లో నుంచి కూడా నెట్టివేయబడ్డాడు. ఇంట్లో నుంచి వెలివేయబడి సమాజ చైతన్యం కోసం కృషి చేసి సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. అందులో ఏ కులము మతం అనేది లేదు, అందరూ సమానమే. వారి అందరూ వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయడం, బాల్య వివాహాలను నిషేధించడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని అంబేద్కర్ గారు ముందుకెళ్ళారు. మరి అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని దానికోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.